నమస్తే. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రజా సౌకర్యార్థం రద్దీగా ప్రయాణించే రోడ్లలో ప్రణాళికాబద్ధంగా కొత్త బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం బస్టాండ్ నుంచి అమలాపురం వెళ్లే ఆర్టీసీ నూతన ఎక్స్ప్రెస్ బస్సును మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఆర్టీసీ ముందుంటుందని, భీమవరం నుంచి అమలాపురానికి 6 బస్సులు ఉన్నాయని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నూతన సర్వీసులు కూడా పెంచుతామని తెలిపారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పిఎన్విఎం సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రయాణికులు త్వరితగతిన వెళ్లేందుకు భీమవరం బస్టాండ్ నుండి ప్రతి 25 నిమిషాలకు ఒక బస్సు నడుపుతున్నామని, భీమవరం నుండి పాలకొల్లు, రాజులు, జగ్గన్నపేట, మామిడి కుదురు మీదుగా అమలాపురం వెళ్లే ఈ సర్వీసును ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అన్నారు. జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, జనసేన నాయకులు బొబ్బిశెట్టి రామకృష్ణ, పత్తి హర్షవర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ట్రాఫిక్ సూపర్వైజర్లు, యూనియన్ నాయకులు, ప్రయాణికులు పాల్గొన్నారు. సంపద సృష్టికర్తలైన ఉపాధి కూలీలకు చేసిన పనికి వేతనాలు చెల్లించిన ప్రభుత్వంపై దండయాత్రకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బల్లా చినవలభద్రరావు అన్నారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా తణుకు మండలం కోనాల్లో పనిచేస్తున్న ఉపాధి కూలీని కలిసి వారితో కొద్దిసేపు మాటామంతి జరిపారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ, జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు గత 3 మాసాలుగా అటు వ్యవసాయ పనులు లేక, ఇటు చేసిన పనులకు కూలీ డబ్బులు రాక కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సంబంధిత మంత్రి పవన్ కళ్యాణ్ కలగజేసుకుని ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించేందుకు తగు చర్యలు చేపట్టి కూలీలను ఆదుకోవాలని వీరభద్రరావు కోరారు. కార్యక్రమంలో ఆకుమతి సుశీల, బొందుల వెంకటలక్ష్మి, సత్యవతి, వెంకట్రావు, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. రేలంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ బంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢీ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్రాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఆశా కార్యకర్తలు మరింత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మురళి, ఎంపీహెచ్ఈఓ ప్రసాద్, ఆశా నోడల్ ఆఫీసర్ అమ్మాజీ, సుశీల, ఎంఎల్హెచ్పీలు, హెల్త్ సూపర్వైజర్లు వెంకట్రాజు, జయరాజులు పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం ఫిజిక్స్ మైనర్ విద్యార్థులు నిర్దవోలు సమీపంలోని చెట్టిపేట మినీ హ్యాండిల్ పవర్ స్టేషన్ను సందర్శించారు. కళాశాల భౌతిక శాస్త్ర విభాగం, కంప్యూటర్ సైన్స్ విభాగం సంయుక్తంగా ఈ ఫీల్డ్ ట్రిప్ నిర్వహించాయి. ఈ ఫీల్డ్ ట్రిప్లో 16 మంది ప్రథమ సంవత్సరం బీఎస్సీ ఫిజిక్స్ మైనర్ విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి కార్యక్రమంలో స్వయంగా పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా పరికరాలు పరిశీలించి అనుభవాత్మకంగా నేర్చుకునే అవకాశాన్ని ఇలాంటి పర్యటన కల్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఇంజనీర్ వివిఎస్ఎస్ఎన్ కృష్ణంరాజు, జూనియర్ ఇంజనీర్ షరీఫ్, స్టేషన్ సిబ్బంది విద్యార్థులకు విద్యార్థి ఉత్పత్తి విధానం, నియంత్రణ వ్యవస్థలు, పునర్వినియోగ విద్యుత్ ప్రాముఖ్యత గురించి వివరించారు. విలువేలు గ్రామ దేవత వీరపేరంటలమ్మ 72వ జాతర మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు గాదిరాజు వెంకటరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించారు. రోజుకు అలంకరణ అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు నాన్ వెజ్ వంటకాలతో అన్న సమాధానం నిర్వహించారు. అన్న సమాధాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పొత్తూరు వెంకటేశ్వరరాజు, కల్లెపల్లి సత్యరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ముందూరు రంగరాజు, ముందూరు వీర్రాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, గంటా కృష్ణ, ముందూరు ప్రసాదరాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వంట వార్పు కార్యక్రమంలో పలువురు భక్తులు స్వచ్ఛందంగా పనిచేసి అన్నదాన ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకోగలిగామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, అధికారులు, గ్రామ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని జాతర నిర్వహణకు సహకరించారని వివరించారు. వీరవాసర మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వీరవాసర మండల పిరమిడ్ సిస్టియారిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ దాసరి శ్రీరంగం, వైస్ చైర్మన్ ఇరికి కొండ, గ్రామ సర్పంచ్ దాసరి మాణిక్యాలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిలకలపూడి పాండురంగ స్వామివారి ఆలయ ఆచార్యులు శ్రీ భక్త రవితేజ గుడిలో అనుసరించవలసిన నియమాలు,
ధర్మం అంటే ఏమిటి, దేవాలయాలు అన్ని జ్ఞానాలయాలు కావాలని ఋషులు వారి జ్ఞాన సంపదను ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా అందించేవారని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ జ్ఞానం వల్ల కలిగే లాభాలు తెలిపి అందరితో శ్వాస మీద ధ్యాస జ్ఞానాన్ని చేయించారు. కిలపూడి గ్రామం చెందిన సీనియర్ పిడివిడి మాస్టర్ చింతపల్లి నరసింహమూర్తి తన జ్ఞానానుభవాలు వివరించారు. గ్రామస్తులు రవితేజను ఘనంగా సత్కరించారు. కార్మికుల కత్తుల రంగారావు, గంట హనుమంతు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు మండలం అగత్తిపాలెంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చర్చి నిర్మాణానికి 70 సిమెంట్ బస్తాలు అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ మంత్రి రామానాయుడు చర్చి నిర్వాహకులు కలిసి సిమెంట్ బస్తాలను కోరగా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. వీటిని ఫౌండేషన్ సభ్యులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడుకు చర్చి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. నిమ్మల రామాయణ గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగిన వెంటనే 70 బస్తాలు సిమెంట్ బస్తాలు ఒక్క రోజునే శాంక్షన్ చేసి తెల్లారి పట్టుకెళ్ళిపోమని చెప్పారు. ఆయనకి ధన్యవాదాలు. ఆయన గతంలోనూ చాలా సార్లు మాకు ఎన్నో విధాలు సాయం చేశారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం ఒక ఎండర్స్మెంట్ కాకూడదని, అందులో సంబంధించిన ఉత్తర్వులు ఖచ్చితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ఆర్డీఓ, తహసీల్దార్లు, మండల సర్వే అధికారులతో రెవెన్యూ అర్జీలు, వాటి పరిష్కార విధానం, ఐవీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రతిస్పందన వ్యవస్థపై కార్యశాల నిర్వహించి వారి సూచనల సలహాల మేరకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అర్జీల పరిష్కార విధానంలో 3 ప్రధాన అంశాలు గుర్తెరిగి పంచాలని స్పష్టం చేశారు. ఏపీ సేవ కింద 1503 దరఖాస్తుల్లో 1384 పరిష్కారం చేయగా ఇంకా 119 పరిష్కారం చేయాల్సి ఉన్నాయని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ణీత సమయంలోగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నుండి ఏపీ సేవ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఈకేవైసీ, ఎంఎస్ఎంఈ తదితర అంశాలపై ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయం ద్వారా వివిధ అంశాల ఆధారంగా నిర్వహిస్తున్న సర్వే చేపట్టడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు. వివిధ శాఖల ద్వారా చేపడుతున్న సర్వేలను సమీకృతం చేసి తదుపరి ప్రణాళిక అమలు చేయాల్సి ఉందని అన్నారు. ఏ విషయాల్లో అయితే ఇప్పుడు మనం రీసర్వే అది చేస్తున్నాము, ఇన్ ఫ్యూ కేసెస్ లో వీ హ్యావ్ ఫ్యూ గ్యాప్స్. అది మనకి 100% కంప్లీట్ చేసుకోవడానికి అవర్ టార్గెటెడ్ టైమ్ లైన్ ఈస్ నెక్స్ట్ వీక్. వై? బికాస్ నెక్స్ట్ వీక్ ఈస్ ఆఫ్టర్ ద నెక్స్ట్ వీక్ తర్వాత మన డేటాబేస్ని అందరినీ స్ట్రీమ్లైన్ చేసి దే ఆర్ గోయింగ్ టు డూ ఫ్యూ మోడిఫికేషన్స్. ఇప్పుడు మనకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క సర్వే జరుగుతూ ఉంది. సో వాళ్ళు అడగగానే మనం చేస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ సర్వే అవ్వచ్చు, హౌస్ హోల్డ్ సర్వే అవ్వచ్చు, ఆధార్ మ్యాపింగ్ అవ్వచ్చు. సో ఇలా కాకుండా సో వన్స్ ఈ డేటాబేస్ని అంతటినీ కూడా మనం కన్సాలిడేట్ చేసేసాక ఆ డేటాబేస్ బేస్ చేసుకొని ఈచ్ హౌస్ హోల్డ్కి ఒక డేటాబేస్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ద డేటా పాయింట్ వెన్ ఎవర్ ఏ సర్వే ఈజ్ రిక్వైర్డ్ బై ఎనీ డిపార్ట్మెంట్, ఆ డేటా పాయింట్లో లేనివి మనం కలెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ వన్ డిఫరెంట్ యాప్. ఆ యాప్లో మనం చేసుకుంటూ వస్తున్నాం. సో దిస్ ఈజ్ ఫర్ కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ ద సర్వేస్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు డూ. సో అది మనకి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. అండ్ మంత్లీ వన్స్ మాత్రమే జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ సర్వేకి వెళ్ళబోతున్నారు. ఇక ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళ సర్వే అలాంటివి ఏమీ ఉంటాం. వర్క్ చేస్తూ మన దగ్గర నుంచి యాక్సెస్ ఇస్తున్నారు ఆ డేటా కలెక్ట్ చేయడానికి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 11వ తేదీన నూజివీడు నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను మంగళవారం అగిరిపల్లిలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాతిరెడ్డి, వివిధ శాఖల అధికారులతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 11వ తేదీ అగిరిపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. ఈ నెల 11వ తేదీ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రాష్ట్ర స్థాయి ఉత్సవాలను అగిరిపల్లిలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు.
నిర్లక్ష్యం అమలుకు ఉన్న వ్యవస్థల్లో సమూల మార్పులు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్ఘాటించారు. అవసరమైతే ప్రక్షాళన దిశగా కూడా అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఏలూరు నియోజకవర్గంలో పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఇప్పటికే 1-2 సర్కిల్ పరిధిలో వివిధ సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో సమావేశమై వారికి పలు సూచనలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. లేకుంటే వీటి తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా మంగళవారం కూడా 3-4 సర్కిల్ పరిధిలో డీజిల్లో పనిచేసిన పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై సంబంధిత సచివాలయ అడ్మిషన్ సెక్రటరీలు, శానిటరీ సెక్రటరీతో సమావేశమై ఎమ్మెల్యే చంటి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలనే విషయం చాలా బాధాకరమని, సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు జంగారెడ్డిగూడెంలోని శ్రీ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. ఆత్మవిశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.